అరే తమ్ముడు డబ్బులది అన్న ఇంకేదైనా అడగన్నా. బంగారం పెట్టేవరా బంగారం ఇంకేదైనా అడగన్నా. నీ ఆసుపత్రులు ఎవరా అన్న కొంచెం మారండి అన్న, అప్డేట్ కండి. ముందు మా స్పెల్ సిటీ మంచి ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆనందాన్ని దొంగలించండి అన్న. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇప్పుడు డబ్బులది అన్న. డబ్బులుంటే నేను యూట్యూబ్లో ఎందుకు వీడియోలు చేస్తానన్నా, చక్కగా బిజినెస్ పెట్టుకుంటాగా. ఏం మాట్లాడుతున్నారా? మీరు కూడా మా స్పైసీ సిటీ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆనందించండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను ఒక కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అరే బాబా బోర్ కొడుతుందిరా. అరే బాబు నువ్వు కూడా దాన్ని తిరిగి కొట్టరా బాబా. ఏంట్రా బాబా కామెడీనా? నువ్వు నీ కొల్లిపోయిన జోకులు అసలు నవ్వు రాట్లా. నీ మొహం కంటే రజోకే అంత బాగుందిరా బాబా. అరే ఇక్కడ నుండి ఓపెన్ మీటింగ్ పెట్టే బదులు కరెక్ట్ టైంలో ఏదైనా పనికి వెళ్ళొచ్చుగా, మీ ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉండేది. ఏమీ లేదు అంకుల్, మా వయసు 15. ఈ వయసులో మేము పనికి వెళ్తే బొక్కలో దాస్తారని మమ్మల్ని కాదు ఈ సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని. మీరు బొక్కలోకి వెళ్ళడం ఇష్టం లేక మేము నలుగురు కలిసి ఇక్కడ ఓపెన్ మీటింగ్ పెట్టాం అంకుల్. మిమ్మల్ని కలిసి పెంట మీద రాయడం ఒకటే రా బాబు. నా దాన్ని నేను పోతున్నా. సరేలే వెళ్ళు, చెప్పవలే కానీ. అరే బాబు అంకుల్ చెప్తే కరెక్టే గారా. మనం ఖాళీకుంటే మనకి ఎవరు రెస్పెక్ట్ ఎవరు. అరే మనం ఏం చేస్తాం రా? అరే మనం చదువుకుంటున్నాం రా. మన చదువులకు ఉద్యోగాలు కూడా రావు. అరే బాబా మన వయసుతో ఒకటి ఏదో ఒకటి చేద్దాం రా. సరే ఏం చేయాలి నువ్వే చెప్పు. అరే ఇప్పుడు షర్ట్ ఫిల్మ్ తెద్దామా? అంటే షార్ట్ ఫిల్మ్ తెద్దామా? హీరో ఎవరు? అరే బాబా మన షార్ట్ ఫిల్మ్ హీరో నువ్వేరా. అరే నేను హీరోనే అంటరా, నేను చేయను. నువ్వేలంటే ఎలా రా? మన గ్యాంగ్లో అందంగా ఉంటుంది, నువ్వు ఎక్కడివేరా? అరే నీ పక్కన మలుగు చెట్టు ఉంది చూడరా. ఇప్పుడు దాన్ని ఎందుకు చూపిస్తున్నావురా? దాన్ని ఎక్కిద్దాం చూస్తున్నావు నన్ను. అరే నేను చెప్పేది నిజమేరా బాబు, నువ్వే చాలా అందంగా ఉంటావు. అరే మీరేమంటారా? మన గ్యాంగ్లో అందంగా ఉండేది వీడేగా. మన గ్యాంగ్లో అందంగా ఉండేది చక్కెర. మీరు కూడా ఏంటి ఎలా మాట్లాడతారు? అరే ప్లీజ్ రా ఒప్పుకోరా, ప్లీజ్ రా ఒప్పుకోరా బాబు, ప్లీజ్ రా అరే ఒప్పుకోరా ప్లీజ్ రా. సరే చేస్తాను. అరే ఎందుకు షూట్ తీస్తాం రా? మొబైల్లో తీద్దాం రా. మరి స్టోరీ అని నేను చూసుకుంటా. ఎందుకు హీరోని ఎవర్రా? మీ ఫ్రెండ్ ప్రియా, తను నువ్వే ఒప్పించాలి రాయ్. అడుగుతా, తను ఒప్పుకోకపోతే నాకు సంబంధం లేదు. నేను డైరెక్టర్, సూర్యగాడేమో కెమెరామెన్, గిరిగాడేమో ప్రేక్షకుడు. అరే బాబా రేపు మన షూటింగ్ మొదలు పెడుతున్నాం. రేపు మన స్కూల్కి సెలవు. ఏంట్రా బాబా నన్ను ప్రేక్షకుని చేసావు? అరే బాబా మన షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో నువ్వే చూసి చెప్పాలరా బాబా. ఎందుకంటే మన గ్రూప్లో నువ్వే కాదు బాబు 20 అడిగి. అలాగైతే ఓకేరా బాబా. మరి లేకపోతే మొన్న అంత ఓవరాక్షన్ చేస్తావా? అందుకే నీకు ఈ షార్ట్ ఫిల్మ్ ఏ క్యారెక్టర్ అవ్వడా. హాయ్ ప్రియా మాకు హెల్ప్ చేస్తావా? మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. నేనే ప్రియా, అందులో నువ్వు హీరోయిన్గా చేస్తావా? సరే ప్రియా. అరే బాబా చెప్పరా. ప్రియని అడిగారా? వాళ్ళ అమ్మడి చెప్తానంది. అలాగే రా, కాంటాక్ట్ అమ్మ మనం పంపిద్దాంలే. సరేరా, అలాగే వాళ్ళ అమ్మని పంపిద్దామని కావాలంటే. ఉంటారా? అలాగే ఉంటా.
అరే రెడీ అవ్వు, నేను ఆఫీస్కి వెళ్తే నేను స్కూల్ దగ్గర దింపుతా. నన్ను నేను స్కూల్కి వెళ్ళన్నాను. ఎందుకు అంటే హోంవర్క్ చేయలేదు నాన్న, టీచర్ కడుతున్నాను భయం వేస్తున్నాను. సరే ఉండు, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకో, ఇంకెప్పుడు ఇలా చేయండి నాన్న. అది ఉందా కూరగాయలు దాపు. అమ్మ నేను వెళ్ళనమ్మా, నేను ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా. కూరగాయలు తెచ్చి నేనేమి ఇంట్లో ఉన్నాను, డాడీకి వెళ్తా. కూరగాయలు తెచ్చేటాను వెళ్ళు. ఇది సరే ఇటు ఇదిగో తీసుకో. అంకుల్ ఈ డిస్కౌంట్ కూరగాయలు త్వరగా ఇవ్వండి అంకుల్. ఇస్తా బాబు, వండు. 100 రూపాయలు అయింది బాబు. అంకుల్ ఇస్తాను అంకుల్, ఉండండి. అంకుల్ ఇదిగో అంకుల్ తీసుకోండి. అలాగే బాబు. అమ్మ ఇదిగో తీసుకో. అమ్మ ఇక్కడ నేను బయటికి వెళ్తున్నాను అమ్మ. సరే వెళ్ళు. అరే ఏంట్రా షూటింగ్ అని చెప్పింది రెడీగా వచ్చావు. ఈ సినిమాకి నేను డైరెక్టర్, నాకు నచ్చినడానికి వస్తా, నాకు నచ్చినడానికి వెళ్తా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఆఫ్టర్ కెమెరామ్యాన్. నేను ఈ సినిమాలో హీరో కదా, నాకు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్తున్నా. ఏంటంటే హీరోగా మాట్లాడతారు. మమ్మ కూరగాయలు తెమ్మందండి, అందుకని లేట్ అయింది రావడానికి. సారీ అండి. ఇట్స్ ఓకే. కెమెరామెన్ గారు మీకు సారీ అండి. హీరో గారు, హీరో చెప్పండి డైరెక్టర్ గారు. వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారంట, వస్తుందంట అండి. వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారంట. సరే హీరో గారు, హీరోయిన్ గారిని శాలరీ రమ్మని చెప్పండి. సరే డైరెక్టర్ గారు, మీరు చెప్పినట్టు చేస్తానండి. శాలరీ రమ్మని చెప్తాను. ప్రియా, నందయ్య గారు శాలరీ రమ్మన్నాడు ప్రియా. శాలరీలో వచ్చేసారనా? ఎలా ఉంది చక్ర, డ్రెస్ బాగుందా? నీ డ్రెస్ చాలా బాగుంది ప్రియా. థ్యాంక్ యూ చక్ర. సరే ప్రియా, అరే ఉందా అందుకే సీన్ అంటరా? అరే బాబా లవ్ సీన్ రా బాబా. ప్రియా నువ్వు ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్ రా బాబా, తనంటే నీకు చాలా ఇష్టం రా బాబా. ఇవాళ తనకి ప్రపోజ్ చేయబోతున్నావు. ఈ డైలాగ్ ఏంటంటే, ప్రియా ప్రియా నీ క్వశ్చన్ చెప్పాలి ప్రియా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, నా లవ్లో యాక్సెప్ట్ చేయ ప్రియా, నువ్వు లేకపోతే నేను బయటకు ప్రియా. ఇదే రా బాబు నీ డైలాగు, నేను చూసుకుంటా. ప్రియా నీ డైలాగ్ ఏంటంటే, వాడతాను నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు వాడతాను, నేను ఎప్పుడో ఫ్రెండ్లోనే చూసాను వాడతాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు వాడతాను, ప్లీజ్ వాడతాను, నన్ను వదిలే వాడతాను, ఈ ప్రేమ గేమ అని మర్చిపోబడతాను, ప్లీజ్ వాడతాను. ప్రియా ఇదే ప్రియా నీ డైలాగు. అలాగేనంతా నువ్వు చెప్పినట్టు చేస్తా. కెమెరా లోడింగ్, యాక్షన్. చాలా ఇష్టం ప్రియా, నువ్వు లేకపోతే నేను బతికడు ప్రియా, నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తాను ప్రియా, ప్లీజ్ ప్రియా నా లవ్ యాక్సెప్ట్ చేయాలి ప్రియా, ప్లీజ్ ప్రియా. అండి వాళ్ళ పిచ్చిగా మాట్లాడుతున్నావు, వాళ్ళ తిమ్మరెక్కిందే అంటే చెప్పు దగ్గర తెగదోషాలు వేసావంటే. ఇదిగో ప్రియా తీసుకో, 10 రూపాయలతో తెగిపోయి చెప్పు కుట్టించుకో. రాసి అవుతాడు బా. కట్ కట్ కట్. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? రీటేక్. ప్రియా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తాను ప్రియా, నా లవ్ యాక్సెప్ట్ చేయ ప్రియా, ప్లీజ్ ప్రియా, నువ్వు లేకపోతే నేను బతికను ప్రియా. పడతాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం పడతాను, లేవు పడతాను, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకున్నా పడతాను. థ్యాంక్స్ ప్రియా నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు. నేను చెప్పిందంటే మీరు చేస్తున్నారండి, నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేస్తున్నారు, ఇక మీద సరిగ్గా చేయండి. అలాగే బాబు నేను చెప్పినట్టు చేస్తారా? నేను చెప్పినట్టు చేస్తానా? ప్రియా నీ క్వశ్చన్ చెప్పాలి ప్రియా. చెప్పబడతాను. ప్రియా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నువ్వు లేకపోతే నేను బతికను ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, ప్లీజ్ ప్రియా నన్ను ప్రేమించు ప్రియా. పడితే నీ మీద నాకు ఫీలింగ్స్ లేవడతాను, నేను ఒక ఫ్రెండ్ అని చూసాను పడతాను, నన్ను మర్చిపోబడతాను, ఈ లవ్కి నువ్వు వదిలేసి పడతాను, ప్లీజ్ పడతాను, నన్ను వదిలే పడతాను, నన్ను మర్చిపోబడతాను, నేను ఎప్పుడు లవ్ చేయలేదు పడతాను, నేను ఒక ఫ్రెండ్ అని చూసాను పడతాను, ఈ ప్రేమకి ఏమో మర్చిపోబడతాను, ప్లీజ్ పడతాను, నన్ను వదిలే పడతాను. ప్రియా ప్రియా అడుగు ప్రియా, ప్లీజ్ ప్రియా నా ప్రేమను యాక్సెప్ట్ చేయ ప్రియా, ప్రియా ప్రియా ప్లీజ్ ప్రియా.
స్టార్ట్ ఓకే. అదేంటి రికార్డింగ్ చేయడం మర్చిపోయా? అరే బాబా, రికార్డింగ్ బట్టి నాకు మర్చిపోయారా బాబా, ఇంకో టేక్ తీద్దాంరా బాబా. నాకు ఈ సర్టిఫికేట్ వద్దు, ఏమొద్దు, బుద్ధిగా చదువుకొని చక్కగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా.